మీరు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళండి తిరుపతి, నువ్వు ఎంత తోపైనాగా ఆయన ఆజ్ఞ ఉంటేనే నీకు దర్శనం అవుతుంది. నీకు టికెట్ వచ్చినా సరే ఫస్ట్ దేవుడు అనుకోవాలంట, మనం రావాలి. నువ్వు నీ కళ్ళ కనిపిస్తాడు ఆయన. రేపు వచ్చేది ఉంటే నీకు వారం 10 రోజుల ముందు కనిపిస్తాడు. నేను తిరుపతికి నాకు తెలిసి ఒక 4-5 సార్లు వెళ్ళా, 2 సార్లు రిటర్న్ వచ్చా. నాకు అన్ని తెలుసు, నేను అనుకుంటే నా పలుకుబడికి ఉపయోగించి చేయగలను. నేను సామాన్యమైన టికెట్ తీసుకొని రీసెంట్లీ వెళ్ళి లైన్లో కూర్చున్నా. నాకు ఎవరో వచ్చి నీకు డైరెక్ట్ లోపలికి తీసుకెళ్తామని చెప్తే వారి కూడా నేను వెయిట్ చేశాను. చివరికి నాకు మళ్ళీ ట్రైన్ టికెట్ టైం అయింది. నేను అది ముఖ్యమా ఇది ముఖ్యమా నాకు ట్రైన్ ముఖ్యం అనుకున్నా. ఆ మధ్యలో తిరుపతి లోపల వరకు వెళ్ళే కానీ దర్శనానికి వెళ్ళలే, టికెట్ తీసుకొని ఇంటికి వచ్చేసిన. నేను అనుకుంటే ఏదో రికమెండేషన్ చేసి లోపలికి వెళ్ళచ్చు. స్వామి ఆజ్ఞ ఉంటే నేను లోపలికి వెళ్తావు, లేకపోతే నేను వెళ్ళలేవు. అట్లానే ఉన్నాడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, శివుడు ఉన్నాడు, పార్వతి అమ్మవారు ఉన్నది. కానీ ఇది ఎట్లో మానవ రూపంలో, గురువు రూపంలో, ఏదో రూపంలో నీకు అలర్ట్ చేస్తుంటుంది. మనం చూడగలగాలి, మన ఆలోచనతో చూడగలగాలి. మీరు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళండి తిరుపతి, నువ్వు ఎంత తోపైనాగా ఆయన ఆజ్ఞ ఉంటేనే నీకు దర్శనం అవుతుంది. నీకు టికెట్ వచ్చినా సరే ఫస్ట్ దేవుడు అనుకోవాలంట, మనం రావాలి. నువ్వు నీ కళ్ళ కనిపిస్తుంది.